ఇలా రేవంత్ రెడ్డి కుట్ర ఏంటంటే ఇవన్నీ కనబడితే కేసీఆర్ కనబడతాడు. ఇవన్నీ కనబడితే ఎవరు కనబడతారు? కేసీఆర్ కనబడతాడు. కేసీఆర్ కనబడ కూడా చేయాలని ఏంటి? ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనే ఒక ఆలోచనలో ఇవన్నీ పట్టుకపోయి ఇవాళ కేంద్రీకృతం చేసి అక్కడ ముద్ద పెట్టాలని చెప్పండి. ఇది కొత్త స్కూల్ కాదు. ఇవాళ 30 మాసాలు గడుస్తుందా? ఒక్క కొత్త స్కూల్ పెట్టిండా? 30 ఒక్క కొత్త స్కూల్ పెట్టాడే? వీడు పెట్టాడు. వీడు ఉన్న స్కూల్లో మాయం చేస్తాడు. వీళ్ళ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఆరంభింపజేసినటువంటి విద్య ఇలా ప్రాథమిక హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఏదైతుందో కేసీఆర్ గారు మరి విద్య ప్రోత్సహించాలని చెప్పి ఆలోచన చేస్తే ఈ దుర్మార్గుడు ఏదైతున్నదో మరి ఏమన్నా నాకు దోస్తు లేదే, నా అటువంటి వాళ్ళు బయటకు వెళ్ళగొడతాడే. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, మా లక్ష్మీనరసింహరావు ఏమన్నాడు 25 ఏళ్ళు అనుబంధం అన్నాడా? ఆయనతో 25 ఏళ్ళు, కాంగ్రెస్తో నాకు 40 సంవత్సరాల అనుబంధం అని చెప్పి అంటున్నాను. ఈ 4 దశాబ్దాలు నేను కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించిన. 4 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి కొరకు ఏదైతుందో నా కృషి, నా చెమట ఉందని చెప్పంటాను. వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవన్నాడు, నేను గెలిచిన. రాష్ట్రంలో టీడీపీ పాలనలో ఏదైతుందో 96, 99లో నేను గెలిచిన. కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఆనాడు ఏదైతుందో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఏదైతుందో వారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే 2014లో నేను గెలిచిన. శాసన మండలి పట్టభద్రులు రాజకీయాలకు అతీతంగా చెప్పంటున్నాను. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఏదైతున్నదో అందరు కూడా అంటే మన బీఆర్ఎస్ కూడా ఓటేసి గెలిపించారు సార్. నేను ఇక్కడ ఓపెన్గా చెప్తున్నాను, నేను అదేం అందరేసింది నాకు. ఎందుకంటే చదువుకున్నాడు, విద్యావంతుడు, ప్రజల పక్షం నిలబడి మాట్లాడతాడు, పోరాటం చేస్తాడు. శాసన మండలి కూడా ఉండాలి, ఉంటేనే ఏదైతే గవర్నమెంట్ గైడెన్స్ లాగా ఉంటాడు అని చెప్పిన భావనతో నాకు అవకాశం కల్పించింది.